ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతలు. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి పరిగే అని అంటే మిగిలినది అంటే పంట పొలము కోసుకొనగా మిగిలిపోయిన స్థితి అంటే పక్కకు పెట్టివేసి వేస్ట్గా ఉన్నది తీసి పెట్టే స్థితి అన్నమాట. మన ఇంట్లో చాలామంది వరకు కుక్కలు ఉంటాయి, పెంపుడు కుక్కలు. వాటికి ఏం చేస్తూ ఉంటాము, మనం తినంగా మిగిలిపోయింది వాటికి మనము పెడుతూ ఉంటాము. పిల్లలు వదిలిపెట్టిందే కానివ్వండి, పెద్దవాళ్ళం మనం వదిలేసిందే కానివ్వండి, మిగిలిపోయింది పెడుతూ ఉంటాము. అయితే మనం మిగిలిపోయింది దానికి పెట్టినప్పటికీ అదేం చేస్తుంది, ఇల్లంతటికి నేనే యజమాని అన్నట్టు అది ఇల్లంతటికి కూడా ఎవరు కాకిని కూడా వాళ్ళనివ్వకుండా అది కాపు కాసేదిగా ఉంటుంది. ఇల్లంతా నా హ్యాండ్ ఓవర్ అన్నట్టు దాని హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అలాగున్నే ఈరోజు మనం ఉదాహరణకు చెప్పాను, పరిగే అన్నదాన్ని మనము అంశంగా మనం ధ్యానం చేసుకుందాం. అయితే పరిగె గురించి ప్రత్యేకంగా చెప్తే మనకు ఉదాహరణకు చూస్తే వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 17వ అధ్యాయము. ఇది ఒక దేశము గురించి ఇంకో దేశం గురించి దేవుని మాట్లాడుతున్నారనమాట. అయితే మనము ధ్యానించుకోవాలనుకున్నది మనం ధ్యానించుకుందాము. అయితే యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనము, చేను కోయువాడు దండ్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగె ఏరినట్లుండును. అయినను ఒలీవ చెట్లు దులుపగా పై కొమ్మ చివరను 2-3 పండ్లు మిగులుండు. ఎలా అంట, ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే దీని అర్థము పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఇంకా డెప్త్గా తెలియజేస్తే ఇంకా చాలా గొప్ప అర్థం ఉండొచ్చండి. కానీ మన విశ్వాసానికి తగ్గట్టు అంటే మన ఆత్మీయ అంతస్తుకు తగ్గట్టు మనము నేర్చుకునేటప్పుడు మనము ఎలాగన నేర్చుకోవాలని అంటే మనకు తగినట్టుగా మనం దాన్ని ధ్యానించుకోవాలి. అయితే మనము విశ్వాసులమైన క్రమంలో ఉన్నాము కనుక పరిగె అని అంటే మనకెవరు గుర్తొస్తారండి, రూతు గారు. మరి రూతు నయోమి అత్తగారు, రూతు కోడలు మనకందరికీ తెలిసిందే. మన చిన్నప్పటి నుండి కూడా దేవుని ఇదిలో మనం వింటూనే ఉన్నాము. అయితే నయోమి గారి విషయంలో రూత్ ఏం చేసింది, మొదట స్వార్థం చూపెట్టలేదు. ఎలాగనంటే తన అత్త విషయంలో ప్రేమ కలిగి ఉంది, జాలి కలిగి ఉంది, స్వార్థము కలిగి లేదు, తనది తను ఆలోచించుకోలేదు. ప్రేమ, జాలి, మంచి మనసు, యథార్థ హృదయం కలిగి ఉండడం మనకు కనిపిస్తుంది. నిజమే కదండి. నయోమి గారు తన 2 కుమారులను పోగొట్టుకున్నారు, తన భర్తను పోగొట్టుకున్నారు, కోడళ్ళిద్దరూ యవ్వన ప్రాయంలో ఉన్నారు. ఇక నేను మీకు వివాహము చేసే పరిస్థితిలో కూడా లేను, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పారు. అయితే చెప్పినప్పుడు ఒక కోడలు ఆవిడ ఎక్కడికి వెళ్తే నాకెందుకులే, నాకు చాలే అన్నట్లుగా పక్కకి కౌగిలించుకొని వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు గారు వచ్చేసరికి, అత్త నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను అని చెప్పి, నిన్ను ఒంటరిగా నేను వదిలిపెట్టను అని చెప్పి యథార్థమైన నిస్వార్థమైన హృదయంతో ఆమె నక్కున చేర్చుకొని మనము అత్త వెంబడి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. అయితే ఆమె వెళ్ళినప్పుడు మొదటగా ఆవిడ ఎటువంటి ఫలము కలిగి ఉంది, మొదట అయితే మంచి హృదయము కలిగి ఉంది. రెండవదిగా మిగిలిపోయినది తినే పరిస్థితిలో ఉంది. అంటే నీవు మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందెదవు. మిగిలిపోయినది తినే పరిస్థితిలో ఉంది. కానీ ఆ మిగిలిపోయిన తినే పరిస్థితిలో కూడా దేవుడు ఆమె విధేయతకు ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు మంచి అడుగులు అంటే మంచితనమును, ప్రేమను కలిగించాడు.
మంచితనమును ప్రేమను కలిగించాడు. అక్కడి నుండి ఆవిడ మిగిలిపోయిన తినేదాని దగ్గర నుంచి యజమాన స్థాయికి పెరిగింది. ఎలాగునా? తన విధేయతను బట్టి తన పొరుగు దేశపు వారైనప్పటికీ తనను చూసి ఎంతో గుణవంతురాలు అని మెచ్చుకునే స్థాయికి పెరిగింది. మనమేం చేస్తూ ఉంటామండి? మనం ఎంతసేపటికి కంప్లైంట్ చేస్తూ కోడల మీద అత్త మీద కోడలు విధేయత చూపించి ప్రేమించి జాలిపడే వారముగా మనలో చాలామంది ఉండము. అత్తగారి గురించే కాదండి, ఇంకా ఏదైనా సరే మనము దేన్నైనప్పటికీ ఎంతసేపటికి కూడా స్వార్థము, ధనాపేక్ష ఇంకా వగైరా మనము ప్రవర్తిస్తూనే ఉంటాము. కానీ వినయము, విధేయత, జాలి మనసు, యథార్థత కలిగి ఉండమండి. చాలాసార్లు అంటే అలా చెప్పాలని కాదు, ఇంట్లో అందరము ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా ఉంటాం. మా సహోదరి నన్ను తిడుతూ ఉంటుంది, నువ్వు ఉంటావులే, నువ్వు పిచ్చిదానిలాగా అన్ని అందరికి ఇచ్చేస్తూ ఉంటావు, అంత నీకు జాలి ఎక్కువ అని మా సహోదరి నన్ను కోప్పడుతూ ఉంటుంది. కానీ మనము చేయవలసింది అదేనండి. ఆ యథార్థత, ఆ జాలి మనసు, వినయ విధేయతలే అవి ప్రభువునకు ఇష్టమైనవిగా ఉంటాయి. అవి మనల్ని హెచ్చించేవిగా ఉంటాయి. మనం ఇప్పుడు పోగొట్టుకుంటున్నాం, మా చేయి జారిపోతుంది, మేము పెట్టేస్తున్నాం, మాకేదో పోతుందని మనం అనుకుంటాం. కానీ ఆ పోయేదే మనకు అంతకంత వచ్చేది. ఆయన ఏమంటున్నారండి? మీరు ఉపవాసము చేసేది ఏది నిజమైన ఉపవాసం అని అంటే, నాకు నిజమైన ఇష్టమైన ఉపవాసము మీరు ఆకలిగా ఉన్న వారికి పెట్టడమే కదా అని అంటున్నారు ఆయన. కానీ మనం ఏం చేస్తుంటాము? ధాన్యము బిగబట్టు వానికి శ్రమ అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. మనము ఎవరికైనప్పటికీ, దేనికైనప్పటికీ, డబ్బునైనప్పటికీ మనము ఇచ్చేవారముగా మంచి స్థితిలో, పైచేయి స్థితిలోనే ఉండాలి. కానీ వదులుకునేవారముగా, పట్టుకునేవారముగా మనము ఉండకూడదు. కనుక మనము ఎందులోనైనప్పటికీ ఏ ధనము ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదండి. అంతా వదిలిపెట్టి విడిచిపెట్టి మనం వెళ్ళవలసిందే. కానీ మనము మన పిల్లలకి ఏ నీతిని మనము ఏ మంచి స్థితిని మనము సంపాదించి పెట్టాలనంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని దీవెన. తరతరాలకు ఆయన ఇచ్చే దీవెన మన బిడ్డలకు మనము సంపాదించి పెట్టాలి. అప్పుడే మనము మన జీవితంలో వెనుదిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా ఉంటుందండి. కనుక నేను ఇంతకీ మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, తుదకు నీవు కొద్దిగా నుండినను మహాభివృద్ధి నొందుదువు. కనుక అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చిన గాక. ఏ విషయంలోనూ మేము తక్కువగా ఉన్నాము, చులకనగా ఉన్నాము, మాకేమీ లేదు అని బాధపడద్దు. దేని విషయంలోనూ చింతపడద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయడి, అప్పుడు అవన్నీ మీకు సఫలమవుతాయి. కనుక మనం గురివైపుకే మనం ముందుకు పరిగెడదాము. ఆయన్ను పట్టుకొని, సత్యమైన డాలును పట్టుకొని మనము ముందుకు మన ప్రయాణంలో ముందుకు సాగిపోదాము. ఏమాత్రం కృంగిపోవద్దు, అలసిపోవద్దు, నిరాశపడద్దు. ధైర్యముగా, ఎంత శక్తి లేకపోయినా కూడా మనము శక్తి కలిగి లేచి నిలబడగలిగితే ఆ శక్తిని మరలా తిరిగి కోల్పోయే వారముగా ఉండకుండా ఉంటామండి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయన్ను పట్టుకొని మనము పైకి లెగుద్దాము. విశ్వాసంలో మనము ముందుకు సాగుదాము. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.